అంతరిక్ష రంగంలో మరో అరుదైన ఘట్టాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. దేశంలోనే తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగంలో ఓ అరుదైన కళాఖండాన్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు సర్వం సిద్ధం చేసింది. బెంగళూరుకు చెందిన కాస్మోస్ డైమండ్స్ కంపెనీ రూపొందించిన ల్యాబో గ్రోన్ వజ్ర కమలాన్ని ఈ మిషన్ లో పంపనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఈ ప్రాజెక్టు వివరాలను వెల్లడిస్తూ విడుదల చేసిన వీడియోల్లో కాస్మోస్ డైమండ్స్ ఆసక్తికర విషయాలను పంచుకుంది. రాకెట్ లో ఏ వస్తువును పంపాలనే విషయంలో తమ బృందం నెలల తరబడి చర్చించినట్లు తెలిపింది. మొదట ఒక పెద్ద వజ్రాన్ని పంపాలా, ప్రత్యేక ఆకృతిలో వజ్రాన్ని రూపొందించాలా అనే ఆలోచనలు చేసినప్పటికీ చివరకు భారత జాతీయ పుష్పమైన కమలాన్నే ఎంపిక చేసినట్లు వెల్లడించింది. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో కమలాన్ని పవిత్రత, సృష్టి, జ్ఞానోదయానికి ప్రతీకగా భావిస్తారని కంపెనీ పేర్కొంది. బుద్ధుడు, విష్ణువు, లక్ష్మీదేవి, బ్రహ్మ, సరస్వతీదేవి వంటి దైవాలతో కమలానికి ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రూపకల్పన చేసినట్లు వివరించింది. అలాగే కాస్మోస్ అంటే విశ్వం అనే అర్థం వస్తుందని, భారత సృష్టి తత్వంలో విశ్వం కమలం నుంచి ఉద్భవించిందనే భావన కూడా తమకు ఎంపిక కారణమయ్యిందని పేర్కొంది. ఈ డైమండ్ రూపకల్పనలో అనేక నమూనాలను పరిశీలించిన అనంతరం తుది డిజైన్ ను ఖరారు చేసినట్లు సంస్థ తెలిపింది. బంగారంతో రూపొందించిన మధ్య భాగం చుట్టూ ల్యాబ్ గ్రోన్ వజ్రాలను అమర్చి కమలం ఆకారాన్ని తీర్చిదిద్ది కమలం మధ్యలోని బంగారు భాగాన్ని లక్ష్మీదేవి, బ్రహ్మదేవుడి ఆసనాన్ని సూచించే విధంగా ప్రత్యేకంగా రూపొందించినట్లు వివరించింది. ఇక రాకెట్ ప్రయోగ సమయంలో ఎదురయ్యే తీవ్రమైన ప్రకంపనలు, ఒత్తిడిని తట్టుకునేలా దీనిని రూపొందించామని, వైబ్రేషన్ టెస్టులను సైతం నిర్వహించి ప్రయోగ సమయంలో ఒక్క వజ్రం కూడా విడిపోకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించింది. భారతీయ కళాత్మకత, సాంకేతిక ప్రతిభ, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో వజ్ర కమలంను అంతరిక్షంలోకి పంపుతున్నట్లు కాస్మోస్ డైమండ్స్ పేర్కొంది. కాగా స్కై రూట్ ఏరోస్పేస్ కు చెందిన విక్రమ్-1 మిషన్ విజయవంతమైతే కక్షలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టిన తొలి భారత ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ గా చరిత్రలో నిలిచే అవకాశం ఉంది.